భారత్ మాతా की భారత్ మాతా की భారత్ మాతా की ఈరోజు దేశమంతా ఒక పండుగ. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అందరూ కలిసి జరుపుకున్న ఒకే ఒక పండుగ మన జెండా పండుగ. ఈరోజు దేశం మొత్తం జాతీయ జెండా గర్వంగా ఎగురుతుంది. ఆ జెండా మనందరికీ గుండె చొప్పు లాంటిది. జెండా పండుగ నాకు ఒక పర్సనల్ ఎమోషన్. ఇక్కడికి నేను వచ్చినప్పుడు పిల్లలు చూసిన తర్వాత నాకు కూడా నా స్కూల్ రోజులు గుర్తొచ్చినాయి. ఇండిపెండెన్స్ డే వస్తుందనగా స్కూల్లో హడావుడి ఉండేది. మేమందరం మిత్రులు కలిసి మా క్లాస్ రూమ్ ని, స్కూల్ ని బాగా అలంకరణ చేసేవాళ్ళం. స్కూల్లో పెట్టే కాంపిటీషన్ కోసం స్వాతంత్ర సమరయోధుల చరిత్రను ఏకంగా చదువుకుని ఆ కాంపిటీషన్ లో కూడా మేమందరం పాల్గొనే వాళ్ళం. ఫైనల్ గా ఎవరైనా గెస్ట్ వచ్చి మన జాతీయ జెండా ఎగిరేసినప్పుడు మా అందరికీ గూస్ బంప్స్ వచ్చేది. జనగణ మనకు ఒక మాటలో చెప్పాలంటే జాతీయ జెండా ఎగురటం చూసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఆ మూమెంట్ ఈ రోజు మళ్లీ నాకు గుర్తొచ్చింది. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేయాలని పిలుపిచ్చారు. ప్రతి ఇంటిపైనే కాదు, ఈ రోజు ప్రతి భారతీయుడి గుండెల్లో జాతీయ జెండా ఎగురుతుంది. ఎంతో మంది వీరుల ప్రాణ త్యాగం మన స్వాతంత్రం. చేతిలో ఆయుధం లేకపోయినా అహింస మార్గంగా ఎంచుకుని స్వాతంత్రం సాధించింది మహాత్మా గాంధీ గారు. కత్తిబట్టి స్వాతంత్రం కోసం పోరాడిన వీర మహిళ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తానంటూ యువత దేశం కోసం పోరాడ చేసింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. కోట్లాది మంది పోరాటం మన స్వేచ్ఛ, లక్షలాది మంది త్యాగం మన స్వాతంత్రం. ఎన్టీఆర్ జిల్లా స్వాతంత్రం వేడుకల్లో పాల్గొంటాం నా అదృష్టం. ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండాను ఈ రోజు ఎగిరేయటం నాకు ప్రజలిచ్చిన వరంగా భావిస్తున్నా. బ్రిటిష్ వాళ్ళు తుపాకీకి ఎదురుగా నిలబడి ధైర్యం పేరు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. రంప రెబెలియన్ పేరుతో బ్రిటిష్ వాళ్లకు నిద్ర లేకుండా చేసింది మన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆగస్టు 15 కేవలం ఒక తేదీ కాదు, మన చరిత్రను గుర్తు చేసే రోజు, మన భవిష్యత్తును నిర్మించే రోజు. 3 రంగుల జెండా మన ఆత్మ గౌరవం. బెజవాడ కనక దుర్గమ్మ ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయి. అదే మనందరికీ కొండంత బలం. ఈ జిల్లాకి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం మన కృష్ణమ్మ. మన సాగు తాగునీటి వరం ప్రకాశం బ్యారేజ్. మన బెజవాడ విద్య కళలకు నిజమైన రాజధాని. కొండపల్లి బొమ్మలు మనందరి కళ. గడిచిన 2 ఏళ్లు నేను గుంటూరు జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మీ అందరి అన్నగారు, నా ఒక్కరికే తాతగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసీయ నందమూరి తారక రామారావు గారు నడియాడిన జిల్లా వేడుకల్లో పాల్గొంటాం నాకు ప్రజలిచ్చిన గొప్ప వరం.